హలో గైస్, లాస్ట్ 3 డేస్ నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ జరుగుతూనే ఉంది. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఎంత గుణపాఠం చెప్పినా వాళ్ళు మాత్రం ఆ వంకర బుద్ధి చూపిస్తూనే ఉన్నారు. బట్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకైతే ఒక సెల్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే, మన మొబైల్ ఫోన్లో ఎమర్జెన్సీ అలర్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఏమైనా మెసేజెస్ గవర్నమెంట్ నుంచి వస్తే ఖచ్చితంగా వస్తుంది, అది మిస్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేక్ లింక్స్ ఓపెన్ చేయకండి. రిగార్డింగ్ హ్యాక్ అవ్వచ్చు మేబీ. ఇలాంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని హ్యాకర్స్ చాలా బాగా ప్రయత్నిస్తూ ఉంటారు, దానికి దూరంగా ఉండండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫేక్ న్యూస్. ఈ సిచ్యువేషన్లో ఫేక్ న్యూస్ చాలా మనకి స్ప్రెడ్ అవుతుంది, దానికి దూరంగా ఉండండి. మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంది, అప్డేట్స్ ఇస్తూనే ఉంది, ప్రెస్ మీట్లు కూడా పెడుతూనే ఉంది, అక్కడ నుంచి తెలుసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ప్రికాషన్ అయినా అది ఖచ్చితంగా మనం పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం గవర్నమెంట్కి ఇచ్చే సపోర్ట్ వాళ్ళు చెప్పింది చేయడం మాత్రమే. సో మనమందరం కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా మనం విన్ అవుదాం. సో బీ కేర్ఫుల్, షేర్ విత్ దిస్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.